చచ్చిపోయావు. క్రీస్తుని కలిగి ఉంటే ఆ క్రీస్తు నిన్ను తాకనివ్వడం. ఒకవేళ క్రీస్తు లేకుండా బ్రతుకుతూ జీవించుతున్నానన్న పేరు కలిగి నువ్వు క్రీస్తు లేకుండా ఉంటే నువ్వు చచ్చిపోయావు ఎప్పుడో. అందుకనే నీకు సాతాను నిన్ను దాడి చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు భయభ్రాంతులకు గురవుతున్నావు అంటే నేను చచ్చిపోయా అని నువ్వు అనుకుంటున్నావు. చచ్చిపోయావు అనగా ఆత్మీయంగా చనిపోతేనే నీ మీద భౌతిక దాడి, ఆత్మీయ దాడి సాతాను చేస్తాడు. కానీ ఎవరైతే ఆయన రక్షణ పొందుకున్నారో వారిని సాతాను ఏది ఎంత మాత్రము నిన్ను హాని చేయదు. గట్టిగా స్తోత్రం చెప్పు. సో యేసు క్రీస్తు ఈ పుడమిపై జన్మించుటకు కారణం ఏంటంటే నీకు రక్షణ అనుగ్రహించాలనుకుంటున్నాడు. అందుకనే హెబ్రీకాడు 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగు తప్పించుకుంటావు? రక్షణను ఏం చేయకూడదు? ఆ రక్షణకి ఏం పెట్టాడు? ఇంత గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నీకు ఇంకెక్కడా దొరకదు ప్రియులారా. ఇందిరాగాంధీ చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నా కూడా ఆమెను చంపేశారు. ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకుల చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది, అయినా వాడిని చంపేయగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఇరాక్ ప్రెసిడెంట్ ఎవరు గత దినాల్లో? సద్దాం హుస్సేన్. సద్దాం అనే పేరు చెప్పాలంటే అందరికీ భయం. సద్దాం వచ్చినప్పుడు సద్దాం ఏ కారులో ఉంటాడు ఎవరికి తెలియదు. ఒకవేళ సద్దాం కారు దిగినా ఒక్క కారులో కాదు, 4 కార్లు 5 కార్లు వచ్చాయి. ఆ దిగిన వాళ్ళు అందరూ సద్దాములే. హలో ఏంటి? అందరూ సద్దాం హుస్సేన్ లాగా తయారయ్యే ఉండేవాళ్ళు. ఆయన ఏ కారులో ఉన్నాడో ఎవరికి చెప్పదు, అయినా చంపేశారు. కానీ నా యేసయ్య ఇచ్చే రక్షణ మామూలుది కాదు. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఇదే క్రిస్మస్.